అప్పుడున్న కాంట్రాక్ట్ని మార్చి వేరే కాంట్రాక్ట్ ఇవ్వాలని మీ యొక్క దురాలోచన కాదా? ఇదే క్యాగ్ 2019-23 మధ్యలో పోలవరం బడ్జెట్ను భారీగా తగ్గించారని క్యాగ్ నివేదిక 2025 ఏప్రిల్లో ఇచ్చింది. ఇదే క్యాగ్ చెప్పింది వాస్తవం కదా? భూసేకరణ అసలు మర్చిపోయావు. ₹1 భూసేకరణ కోసం ఇచ్చారా మీరు? పోలవరం భూసేకరణ కోసం మళ్ళా మీరు పోలవరం గురించి మాట్లాడతారు. నిబంధనల విరుద్ధంగా ఒకే కాంట్రాక్టర్కు రివర్స్ ఇది టెండరింగ్ కింద మొత్తం పోలవరాన్ని అప్పగించారు. అది అప్పటి నిబంధనలకు వ్యతిరేకం కదా, మీరు పెట్టుకుందే కదా అవి. కాంట్రాక్టర్లకు వడ్డీ లేని రివాల్వింగ్ ఫండ్స్ ఇచ్చి ప్రభుత్వానికి అత్యంత ఖజానాకి భారీ నష్టాన్ని కలగజేశారు. ఆ ఎఫెక్ట్ అంతా పోలవరం మీద పడింది కదా. సామాజిక ఆర్థిక సర్వేని మీరు కంప్లీట్ చేశారా? ఎందుకు చేయలేదు? పోలవరంలో సెంట్రల్ నుంచి ఫండ్స్